నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మామ్నార్ పట్టణం డిఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తున్నామండి. నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని పోరాడుతూనే ఉన్నాం. తేదీ 29/5/2025 నుండి మేము పోరాటం కొనసాగిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కేవలం నోటీసులు ఇవ్వడం తప్ప, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఇప్పటి వరకు కృష్ణ విగ్రహాన్ని తొలగించిన దాఖలాలు లేవండి. మేము 10ల సంఖ్యలో ఫిర్యాదు చేసినాం. తేదీ 29/5/2025 నుండి జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారికి ఇచ్చినాం. అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్కు ఇన్ఛార్జ్ ఉన్నాడో, స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడో శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేసినాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాం. అసలు నిబంధనలు లేవు, అనుమతులు లేవు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా జీవో నెంబర్ 18 తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జారీ చేసిందో జీవో నెంబర్ 18 ప్రకారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ప్రధాన కూడల్లో కానీ ఫుట్పాత్ల్లో కానీ విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని క్లియర్గా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయండి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కినటువంటి ఈ యొక్క కృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో మామ్నార్ పట్టణంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చదువుల తల్లికి నిలయమైనటువంటి డిఓ ఆఫీస్ చౌరస్తాలో రోడ్డు ఫుట్పాత్ మీద ఆర్ఎండ్బి ఎస్సీ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రహరీ గోడ పైన కూడా వీళ్ళు నిబంధనల విరుద్ధంగా కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసి నాలాను కబ్జా చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి చెట్లని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిబంధనల విరుద్ధంగా చెట్లను నరికి అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దానిపైన మేము ఫిర్యాదు చేసినా స్పందించిన అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేనే చేతులు దులుపుకుంటున్నారు తప్ప వీళ్ళు చేసిన దాఖలాలు లేవండి. దీంతో మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు మొట్టికాయలు వేసి తేదీ 25/7/2025 రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. రెస్పాండెంట్ నెంబర్ 4కి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ మామ్నార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు విచారణ జరిపి గతంలో నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు కదా 30/5/2025 రోజు, ఆ నోటీస్ పైన మీరు ఏం విచారణ చేశారు? బోత్ పార్టీస్ తోటి ఒక హియరింగ్ ఏర్పాటు చేసి విచారణ జరిపి దానిపైన చర్యలు తీసుకోండి, లేని పక్షంలో మేము జోక్యం చేసుకొని దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పిర్రండి. తేదీ 25/7/2025 రోజు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. కేవలం 3 వారాల్లో ఈ యొక్క దీనిపైన విచారణ జరిపి నివేదిక చేయమంటే మన మామ్నార్ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆయనంతలకు ఆయన చెప్పుకుంటాడు. స్వయంగా విచారణ సమయంలో హియరింగ్లో కూడా ఆయన తేదీ 6/11/2025 రోజు స్వయంగా చెప్పాడు, నేను కృష్ణాభిమాన్ని, 10 ఏళ్ల నుంచి నేను కృష్ణాభిమాని అంటున్నాడు. కమిషనర్ గారు, మీకు అభిమానం ఉంటే మామ్నార్ మున్సిపాలిటీలో పెట్టుకోండి, లేకుంటే మీ ఇంటి ముందర పెట్టుకోండి, లేకుంటే మీ ఫామ్ హౌస్లో పెట్టుకోండి. కానీ పబ్లిక్ ప్లేస్లలో వచ్చి సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, జీవో నెంబర్ 18కి విరుద్ధంగా తీసుకొచ్చి చదువుల తల్లి డిఓ ఆఫీసర్ పెడతా అంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు కమిషనర్ గారు? ఈ సందర్భంగా నేను మామ్నార్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని స్పష్టంగా అడగదలుచుకున్నా, అయ్యా నీవు కృష్ణాభిమాని అయితే 10 ఫీట్లది కాదు 100 ఫీట్ల కృష్ణ విగ్రహం తీసుకుపోయి నీ ఇంట్లో పెట్టుకో, లేకుంటే మామ్నార్ మున్సిపల్ కౌన్సిల్లో నువ్వు కమిషనర్ ఉన్నావుగా స్పెషల్ రెజల్యూషన్ పెట్టి మామ్నార్ మున్సిపల్ ప్రాంగణంలో పెట్టుకో. కానీ ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనలను తుంగలోకి దొక్కి, హైకోర్టు నిబంధనలు తుంగలోకి దొక్కి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రధాన కూడల్లో విగ్రహం పెడితే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి మున్సిపల్ కమిషనర్ పదవిలో ఉన్నారు, కృష్ణ అభిమాని పక్కన పెట్టండి. మీరు అది మీ వ్యక్తిగతం, మీ బాధ్యతను మీరు విస్మరించి ఉండని సార్ కృష్ణ విగ్రహాన్ని ఉంటే తప్పేంది ఉండనియండి అని చెప్పడం ఇది 100% ఇది విరుద్ధం, మీ యొక్క విధులకు విరుద్ధం. దాన్ని దయచేసి గమనించండి. అంతేకాకుండా మీరు తేదీ 6/11/2025 రోజు అయితే హియరింగ్ పెట్టారో హైకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో ఆ హియరింగ్ కూడా కృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు రాలేదండి. కాంప్లిమెంట్గా నేను హాజరైనాను కానీ వాళ్ళు హాజరు కాలేదు. అయినప్పటికీ ఈరోజు తేదీ 20/11/2025 రోజు మీరు హియరింగ్ పెట్టి కూడా 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు మీరు పట్టించుకోరా?
ఈ సందర్భంగా సూటి ప్రశ్న అడగదలుచుకున్న మామ్నార్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి. కృష్ణ విగ్రహాన్నిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఆ రోజు కూడా మీరు చెప్పారు, మేము లోకల్ బాడీస్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారి ఆదేశాల అనుసారం పనిచేస్తాం, ఆయన ఒపీనియన్ తీసుకుంటామన్నారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారి ఒపీనియన్ తీసుకునికే మీకు 15 రోజులు పడుతుందా? అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అంటే కూడా మీకు గౌరవం లేదా? కమిషనర్ గారు దీనిపైన సమాధానం చెప్పాలి. అసలు కృష్ణ విగ్రహాన్ని తొలగిస్తాడా లేదా కమిషనర్ గారు స్పష్టం చేయాలి. హైకోర్టు ఆదేశాలు లేకపోతే అమలు చేయకపోతే దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త, నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మెట్లు ఎక్కడం ఖాయం. మీరు విధులు నిర్వహించడంలో అలసత్వం వహించినందుకు మీ మీద కంటెంప్ట్ వేస్తాం. అంతేకాకుండా లోకల్ బాడీస్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనని కూడా మేము సంప్రదించడం జరిగింది. ఆయన కొరకు 3 సార్లు కార్యాలయం పోయడం జరిగింది. ఆయన అందుబాటులో లేరు, వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కడ ఉన్నారు, మాకు టైం ఇవ్వలేదు. నిన్న అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారికి మేము ఫోన్ చేయగా ఆయన ఫోన్ ఎత్తాడు. వాళ్ళ సీసీ ఎవరో విజయ్ అనే వ్యక్తి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన అంటాడు, అడిషనల్ కలెక్టర్ సీసీ గారు చెప్తారు, విజయ్ గారు మీరు కమిషనర్ గారిని కలవండి అంటాడు. అయ్యా, కమిషనర్ గారు పట్టించుకోక కమిషనర్ గారు కృష్ణ విగ్రహంపై చర్యలు తీసుకుంటలేడు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వును అమలు చేస్తలేడని మీరు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ మీరున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. యాజ్ ఏ ఐఏఎస్గా మీరు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, లేకుంటే మేము అడగాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు కూడా ఆయన ఒపీనియన్ చెప్పాలి. కృష్ణ విగ్రహం తీస్తాడా తీయడా, లేదంటే చెప్పండి మేము తీయదలుచుకోలేదు. ఆయన కూడా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు కూడా మేము కూడా కృష్ణ ఫ్యాన్ అంటాడా? 17 తారీఖు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. అసలు ఇప్పటి వరకు మేము ఎందుకు మీరు ఈ విషయం పైన చర్యలు తీసుకుంటలేరు? కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప 150 రోజులైనా ఇప్పటి వరకు కృష్ణ విగ్రహాన్ని ఎందుకు తొలగిస్తలేరని కలెక్టర్ విజేంద్ర బోయ్ గారికి ఫిర్యాదు చేసినాం, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేసినాం. ఇకనైనా స్పందించి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారు, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు మామ్నార్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆదేశించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ఫైల్ చేస్తాం. మామ్నార్ పట్టణంలో నిబంధనల విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.